హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్క్వేర్ రూట్ ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైనా నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వాట్ ఈస్ ద సింబల్ ఫర్ స్క్వేర్ రూట్ చూడండి. దిస్ ఈస్ ద స్క్వేర్ రూట్ సింబల్. ఈ స్క్వేర్ రూట్ సింబల్ని ఇక్కడ 2 కూడా రాయొచ్చు. ఓకే, 2 రాసిన 2 రాయకపోయినా దీస్ 2 ఆర్ స్క్వేర్ రూట్స్. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఇస్తే దాన్ని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి జనరల్లీ 2 మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ prime factor method and second one is division method. We know that prime factor method and division method. చూడండి, prime factor method. ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ఫ్యాక్టర్స్ అనే ప్రైమ్ నెంబర్స్ గా రాసుకోవాలి. అంటే ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 625 చూద్దాం. ఓకే, 625 స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనము ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ యూజ్ చేయాలి. ఓకే, ఈ ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 625 డివైడ్ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తోనే డివైడ్ చేయాలి. We know that prime numbers 2, 3, 5, 7, 11, 13, so on. These are prime numbers. We know that. ఇప్పుడు ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తో డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఇస్ ద ఫస్ట్ ప్రైమ్ నెంబర్? ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఇస్ 2. 2 is divisible by 625. We know that divisibility rules ఆల్రెడీ మనం ప్రీవియస్ చేసాం. కావాలంటే ఆ వీడియోస్ చూడండి. ఇప్పుడు 2 చూస్తే 2 అనేది divisible of, because unit digit 5 ఉంది. నెక్స్ట్ 3 is also not divisible. 5 అనేది divisible అవుతుంది because unit digit 5 ఉంది కాబట్టి. 5 ones 5, 2s 10, 5 5s 25. ఓకే ఫ్రెండ్స్, 5 ones 5, 1 ఉంది, 1 2 12, 5 2s 10, remaining 2 5 25, 5 5s 25. Again 5 table, 5 2s 10 and 5 5s, 5 2s 10, 2 5 25, 5 5s 5 5s. Prime factor method అంటే 625 you can write 5 into 5 into 5 into 5. ఓకే, ఇప్పుడు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తాను కాబట్టి 2 కాబట్టి 2 నెంబర్స్ 1 పేర్ చేసుకోండి. ఓకే, 2 నెంబర్స్ అనే 1 పేర్ చేసుకోండి కాబట్టి ఇది 1 పేర్, ఇది 1 పేర్. 5 into 5 you can write 5 square. This is also 5 into 5 square. దేని వాల్యూ? 625 వాల్యూ, 5 square into 5 square. బట్ మనకి ఏం కావాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ 625. స్క్వేర్ రూట్ ఆఫ్ 625 is equals to square root of 625 value is 5 square into 5 square. Okay, 5 square into 5 square you can write 5 into 5 whole square. We know that a power of m into b power of m is equals to ab whole power of m. Okay, like that 5 square into 5 square, 5 into 5 whole square. కాబట్టి whole square root cancel, 5 into 5 is nothing but 25. 5 5s 25. What is the square root of 625? 25. This is the prime factor method. Okay, prime factor method అంటే ప్రైమ్ నెంబర్స్ తో డివైడ్ చేయాలి. ఆఫ్టర్ స్క్వేర్ రూట్ కాబట్టి 2 numbers 1 పేర్ చేసుకోండి. దట్ ఈస్ 5 square into 5 square. ఆఫ్టర్ స్క్వేర్ రూట్ 625 కావాలి కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 5 square into 5 square. ఓకే, ఓవర్ స్క్వేర్ రాసుకుంటే స్క్వేర్ రూట్ అట్ క్యాన్సిల్, రిమైనింగ్ 5 into 5 is nothing but 25. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ డివిజన్ మెథడ్.
ఓకే, వాట్ ఈస్ ద డివిజన్ మెథడ్? ఈ డివిజన్ మెథడ్ ఎలా చేయాలంటే 625కే చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా లైన్స్ బోత్ సైడ్ 2 లైన్స్ డ్రా చేసుకొని రైట్ టు లెఫ్ట్ 2 నెంబర్స్ పేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, రైట్ టు లెఫ్ట్ 2 నెంబర్స్ పేర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 25 పేరు. ఓకే, ఇది బార్ కాదు, పేస్ట్ చేసుకుంటాను. 25 అనేది 1 పేరు. నెక్స్ట్ ఇక్కడ 2 నెంబర్స్ కదా, బట్ ఇక్కడ ఓన్లీ 1 నెంబర్ ఉంది కాబట్టి లాస్ట్ నెంబర్ అనేది రాసుకున్నాం. ఓకే, 6. ఇప్పుడు ఇందులో ఫస్ట్ పేరు ఏముంది? 6 ఉంది. 6 కాబట్టి 2 ఈక్వల్ నెంబర్స్ ప్రోడక్ట్ గా రాసుకొని 6 అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. we know that x square numbers 1x square 1, 2x square 4, 3x square value 9. Okay, 3x square value is 9, not a 6. We know that 3x square means 3 into 3 2 times multiply చేయాలి. That means 3 into 3 is nothing but 9. 3x square అంటే 3 to 6 కాదు. Okay, 4x square means 4 into 4. You can multiply 4 in 2 times. 4 into 4 16. Okay, square numbers చూస్తే 6 అనేది రిజిస్టర్ అవడానికి చిన్న నెంబర్ ఏమైంది? 1x square 1, 2x square 4, 3x square 9. 9 ఎక్కువైపోతుంది కదా, కాబట్టి 2 2s వేసుకుంటే 2 2s 4. ఓకే, ఆఫ్టర్ సబ్ట్రాక్ట్ 6 minus 4 2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పేర్ ఏముంది? 25. ఈ 25 మొత్తం కింద రాస్తుంది. ఓకే, 25 మొత్తం కింద రాస్తుంది. 25. ఓకే, ఆఫ్టర్ ఈ 2 ఉంది కదా, 2 నెంబర్కి డబుల్ చేయాలి. డబుల్ చేస్తే ఏమవుతుంది? 2 డబుల్ చేస్తే డబుల్ మీన్స్ ఇంటూ 2 2s 4. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్లో ఏ నెంబర్ వేస్తే ఈ ప్లేస్లో కూడా సేమ్ నెంబర్ అయ్యాలి. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేస్తే 4 ఇక్కడ ఏ ప్లేస్, ఈ ప్లేస్లో నెంబర్ ఏం వేస్తే ఈ ప్లేస్లో కూడా సేమ్ నెంబర్ అయ్యాలి. కాబట్టి ఇక్కడ ఏంటి అడ్జస్ట్ అవుతుంది? ప్రొడక్ట్ చేస్తే 225 అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, ఒకసారి యూనిట్ డిజిట్ చూడండి. యూనిట్ డిజిట్ ఏముంది? 5 ఉంది. 1 1s 1 5 రావట్లేదు. 2 2s 4 5 రావట్లేదు. 3 3s 9 5 అడ్జస్ట్ అవ్వట్లేదు. ఓకే, 4 4s 16 యూనిట్ డిజిట్ 6 వచ్చింది, బట్ 5 రాలేదు. కాబట్టి 5 5s 25. 5 వచ్చింది కదా, ఒకసారి 5 చెక్ చేయండి. 5 5s 25, 5 4s 20, 21 22. ఓకే, అంటే ఇక్కడ 5 అనేది ఎగ్జిస్ట్ అయితే ఇక్కడ 5 రాస్తాం. 5 into 45 225. 0 వచ్చింది కదా. వాట్ ఈస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 625? ఈస్ 25. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్, దిస్ ఈస్ డివిజన్ మెథడ్. ఓకే, మరి లాంగ్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్స్ అనేది మనకి చాలా లాంగ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ ప్లేస్లో మనం డివిజన్ మెథడ్ ఈజీగా చేయొచ్చు. ఓకే, చాలా బిగ్గర్ నెంబర్ ఇచ్చేటప్పుడు ఈ ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ కన్నా మనకి డివిజన్ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు డివిజన్ మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే పెద్ద నెంబర్ గ్రేటర్ నెంబర్ తీసుకొని చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, లేదంటే 2 చేద్దాం. 2 మెథడ్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 576. ఓకే, 576 చూడండి ఒకసారి. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ చేస్తే 576 ని ప్రైమ్ నెంబర్స్ తో డివైడ్ చేయాలి కదా. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రైమ్ నెంబర్? 2. 2 తో డివిజిబుల్ అవుతుంది బికాజ్ యూనిట్ డిజిట్ is 6. 2 2s 4. ఓకే, ఇంకా రిమైనింగ్ 1 17 కాబట్టి 2 8s 16. ఆఫ్టర్ 1 అండ్ 16 కాబట్టి 1 ఉంటుంది. 1 6 16. 2 8s 16. ఓకే, అగైన్ 2 1s 2 4s 2 4s 2 1s 2
2 4s 8, again 2 4s 8. After unit digit 4 ఉంది కాబట్టి 2 తో అవుతుంది. 2 7s are 14, 2 2s are 4. Again 2 table, 2 3s 6, 1 2, 1 2 ఏమవుతుంది 12, 2 6s are 12. After 2 1s, 2 8s are 16, 2 9s. Okay. After 3 table తో 3 3, because 2 table తో డివైడ్ అవ్వదు కదా, కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3, 3 తో చేసి 3 3s. చూడండి ఎంత పెద్ద వచ్చిందో. రూట్ 576, రూట్ 576 ఎలా రాయొచ్చు ఇప్పుడు? 2 into 2 into 2 into 2 into 2 into 2 1 2 3 into 3 into 3. ఓకే, నెక్స్ట్ ఏం చేయమన్నాము? పేర్ చేసుకోండి. 2 2 నెంబర్స్ అనే పేర్ చేసుకోండి. పేర్. ఓకే, పేర్ చేసుకున్నాం. పేర్ చేసుకొని స్క్వేర్ రూట్ అంటే ఏమవుతుంది? పేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. స్క్వేర్ రూట్ రాస్తే ఇప్పుడు ఏం చేద్దాం? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 హోల్ స్క్వేర్. ఓకే, సేమ్ దాట్ లాగే పవర్స్ ఈక్వల్ గా ఉన్నాయి, మల్టిప్లై చేస్తున్నాయి కాబట్టి హోల్ పవర్ ఆఫ్ 2 రాస్తాం. ఆఫ్టర్ హోల్ స్క్వేర్ హోల్ రూట్ క్యాన్సిల్, 2 into 2 into 2 into 3. Okay, 2 2s 4, 4 2s 8, 8 3s 24. What is the square root of 576? 24. Just మీరు ఈ ప్రైమ్ ఫ్యాక్టర్ ఈ విధంగా చేసిన తర్వాత ఆన్సర్ చెప్పవచ్చు. ఇదంతా చేయవలసిన లేదు. ఒకసారి చూడండి, పేర్ చేయాలి కదా. 2 2 1 పేర్, ఇదొక పేర్, ఇదొక పేర్, ఇదొక పేర్. ఆఫ్టర్ 1 1 పేర్ నుంచి ఒక్కొక్క తీయండి. 2 2 నుంచి 1 2, ఇక్కడ కూడా 2 2 3 మల్టిప్లై చేస్తే 2 2s 4, 4 2s 8, 8 3s 24. వాట్ ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 576? 24. ఇప్పుడు డివిజన్ మెథడ్ చేద్దాం. ఇక్కడ స్పేస్ ఉంది కదా. ఓకే, డివిజన్ మెథడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్స్ డ్రా చేసుకొని 576 కదా, 576 ఫస్ట్ రైట్ టు లెఫ్ట్ 2 2 నెంబర్స్ మీద పేర్ చేసుకోవాలి కదా. 7 6 1 పేరు, 5 అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దట్ ఈస్ 1 పేర్. ఫస్ట్ వన్ 5 చూస్తే ఏ స్క్వేర్ నెంబర్ కి నియరెస్ట్ గా ఉంది? 1x స్క్వేర్ 1, 2x స్క్వేర్ వాల్యూ ఇస్ 4, 3x స్క్వేర్ 9, 9 ఎక్కువైపోతుంది కదా, కాబట్టి 2 2s 4 సబ్ట్రాక్ట్ చేస్తే 1. ఆఫ్టర్ నెక్స్ట్ పేర్ మొత్తం దించుకోవాలి. 7 6, ఇక్కడ ఉన్న నెంబర్ కి డబుల్ చేస్తే 2 2s 4. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూస్తే యూనిట్ డిజిట్ ఏముంది? 6. ఏ 2 నెంబర్స్ మనం మల్టిప్లై చేస్తే 6 అడ్జస్ట్ అవుతుంది. 2 2s 4, 3 3s 9, 5 5s 25, 6 6s 36. 6 ఒకసారి చెక్ చేయండి. 4 ఇక్కడ ఏ నెంబర్ వేస్తే సేమ్ ఇక్కడ సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేయాలి. 6 చూస్తే 6 6s 36, 6 4s 24, 24 3 25 26 27 చాలా ఎక్కువ అయిపోతుంది. ఓకే, 4 స్క్వేర్ చూస్తే 4 స్క్వేర్ 16 కదా, ఒకసారి 4 చెక్ చేయండి. 4 4s 16, 4 4s 16 1 17, 4 అడ్జస్ట్ అయిపోతుంది. చూసుకోలేదు ఫ్రెండ్స్. ఓకే, 4 4s 4 into 44 176, then remainder is 0. What is the square root of 576? 25. ఓకే, ఈ విధంగా మనం ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్, డివిజన్ మెథడ్ చేస్తాం. ఇంకా పెద్ద నెంబర్ ఇచ్చేటప్పుడు డివిజన్ మెథడ్ ఎలా చేయాలో ఒక ఎగ్జాంపుల్ చూసి దాని తర్వాత షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. ఏదైనా నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 116964. ఓకే, 116964 స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేద్దాం బై డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ లో ఫస్ట్ మనము రైట్ టు లెఫ్ట్ 2 2 నెంబర్స్ పేర్ చేసుకోవాలి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే రైట్ టు లెఫ్ట్ 6 4 అనేది 1 పేరు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ 6 9 అనేది 1 పేరు, అండ్ 1 1 11 అనేది 1 పేరు. ఓకే,
ఈ విధంగా పేర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పేర్ ఏముందో చూడాలి. ఫస్ట్ పేర్ ఏముంది 11. ఓకే 11 ఏ టూ ఈక్వల్ నంబర్స్ ప్రొడక్ట్ చేస్తే మనకి 11 ఎగ్జిస్ట్ అవుతుంది. 2 2s 4 3 3s 9 4 4s 16 ఎక్కువైపోతుంది కదా 4 4s. కాబట్టి ఏం చేసుకోవాలి 3 3s 9 సబ్ట్రాక్ట్ చేస్తే 11 minus 9 2. ఆఫ్టర్ ఈ పేరు మొత్తం దించుకోవాలి 69 అంటే ఏమైంది 269. ఓకే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ నెంబర్ని డబుల్ చేయాలి. 3 కి డబుల్ 6 డబుల్ మీన్స్ ఇంటూ 2 కదా 3 2s 6. ఆఫ్టర్ ఇక్కడ చూసుకోండి యూనిట్ డిజిట్ ఏముంది 9 మనకి ఏ టూ నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఏ టూ ఈక్వల్ నెంబర్స్ ప్రొడక్ట్ చేస్తే 9 వస్తుంది. 3 3s 9. ఓకే 3 ఒకసారి చెక్ చేయండి. 3 చెక్ చేస్తే 3 3s 9 3 6 are 18 189 అడ్జస్ట్ అవ్వట్లేదు. ఇంకా 7 7 are 49 కదా 7 చెక్ చేయండి 67 into 7. ఇక్కడ ఏ నెంబర్ వేస్తే ఇక్కడ సేమ్ నెంబర్ వేయాలి. ఓకే ఈ ప్లేస్ లో ఏ నెంబర్ వేస్తే ఈ ప్లేస్ లో సేమ్ నెంబర్ వేయాలి. ఈ నెంబర్ ఇంటూ ఈ నెంబర్ ఈ టోటల్ నెంబర్ మల్టిప్లై చేస్తే మనకి ఈ నెంబర్ అనేది అడ్జస్ట్ అవ్వాలి. కాబట్టి 7 వేసాం 7 7s are 49 7 6s are 42 42 plus 4 సారీ 42 plus 4 అవ్వట్లేదు కదా. కాబట్టి దీనికన్నా చిన్న నెంబర్ తీసుకుంటాం. ఓకే చూడండి మనకి 3 ఎంత వచ్చింది 3 వేస్తే 189 వచ్చింది. 4 చెక్ చేయండి 4 4s 16 4 6s are 24 25. ఓకే ఇది కూడా చిన్న నెంబర్ అవుతుంది. ఒకసారి చూద్దాం 5 5s 25 5 6s are 30 31 32 ఎక్కువ అయిపోతుంది కదా 5 వేస్తే. కాబట్టి ఎంత వేసుకుందాం 4 వేస్తే 4 into 64 ఎంత వచ్చింది 256. ఆఫ్టర్ సబ్ట్రాక్ట్ చేస్తే 3. ఓకే సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొచ్చింది 3 6 minus 5 1. ఇప్పుడు 64 దించుకోండి. ఆఫ్టర్ నెక్స్ట్ ఏం చేయాలి ఎస్ ఈ నెంబర్కి డబుల్ ఇక్కడ వేసుకోండి. ఓకే 34 కి డబుల్ ఏంటి 68. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ వేస్తే ఇక్కడ సేమ్ నెంబర్ వేయాలి. ఓకే 68 ఇక్కడ ఏ నెంబర్ వేస్తే ఇక్కడ సేమ్ నెంబర్ వేయాలి. ప్రొడక్ట్ చేస్తే ఇది అడ్జస్ట్ అవ్వాలి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ 2 చెక్ చేయండి 2 2s 4 2 8s are 16 2 6s are 12 1 30. ఓకే వెరీ గుడ్. కాబట్టి 2 into 682 is 1364. Remainder is 0. Okay కాబట్టి what is the square root of 116964 is 342. ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం డివిజన్ మెథడ్ చేస్తాం. ఇప్పుడు ఈ డివిజన్ మెథడ్ కన్నా చాలా ఈజీగా ఉన్న షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. ఏదైనా నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. ఈ షార్ట్ కట్ మెథడ్ రావాలంటే మనకి మినిమం ఒక 10 స్క్వేర్స్ వాల్యూస్ అయినా మనకి గుర్తుండాలి. 20 30 వరకు ఉంటే ఇంకా బెటర్. ఒక 10 వరకు గుర్తున్నా మనం ఈ షార్ట్ కట్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఒకసారి స్క్వేర్ నెంబర్స్ మనం అబ్జర్వ్ చేస్తే 1 స్క్వేర్ వాల్యూ ఇస్ 1 2 స్క్వేర్ వాల్యూ ఇస్ 4 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16 5 స్క్వేర్ 25 6 స్క్వేర్ 36 7 స్క్వేర్ 49 8 స్క్వేర్ 64 9 స్క్వేర్ 81 10 స్క్వేర్ ఇస్ 100. ఒకసారి ఇవన్నీ స్క్వేర్ నెంబర్స్ కదా 1 4 9 16 25 దీస్ ఆర్ స్క్వేర్ నెంబర్స్. ఇప్పుడు ఈ స్క్వేర్ నెంబర్స్ లో మనకి ఏమేమి వస్తున్నాయి 1 యూనిట్ డిజిట్ చూద్దాం. ఓకే యూనిట్ డిజిట్ మనకి ఏ నెంబర్స్ రావడానికి పాసిబుల్స్ ఉంది 1 రావడానికి పాసిబుల్స్ ఉంది స్క్వేర్ నెంబర్స్. 2 రావడానికి పాసిబుల్ ఉంది 2 ఎక్కడ వస్తుంది స్క్వేర్ నెంబర్స్ యూనిట్ డిజిట్ లో రావట్లేదు. 3 కూడా పాసిబుల్ లేదు. మనం 10 వరకు చూసుకుంటే చాలు. 4
4 రావడానికి పాసిబుల్ ఉంది. ఓకే, 5 రావడానికి పాసిబుల్ ఉంది, 6 రావడానికి పాసిబుల్ ఉంది, 7 రావడానికి పాసిబుల్ లేదు, 8 ఆల్సో. ఓకే, 8 కూడా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ 9 ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ 0. ఓకే, ఏ పెర్ఫెక్ట్ నెంబర్స్ చూసుకున్నా ఓన్లీ 1, 4, 5, 6, 9, 0 ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ 2, 3 అండ్ 7, 8 2, 3, 7, 8 అనేవి 2, 3, 7, 8 ఈ నెంబర్స్ ఉంటే కంపల్సరీ దట్ నెంబర్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇఫ్ ఆ నెంబర్స్ లేకపోతే ఈ నెంబర్స్ ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, చూడండి 1, 4, 5, 6, 9, 0. 1 పర్ఫెక్ట్ స్క్వేర్ లో 1 వచ్చినప్పుడు దాని యొక్క ఏ స్క్వేర్ వాల్యూ 1 వస్తుంది, 1x స్క్వేర్ 1 ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంకేమైనా 1 వస్తుందా? ఎస్, 9. 1 అండ్ 9 స్క్వేర్ లో చేస్తే యూనిట్ డిజిట్ అనేది 1 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. 1x స్క్వేర్ 1 కదా, 9 స్క్వేర్ వాల్యూ 81 కదా, రెండింటికి కూడా యూనిట్ డిజిట్ లో 1 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, 11 స్క్వేర్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ ఓన్లీ మనం యూనిట్ డిజిట్ చూస్తున్నాం. యూనిట్ డిజిట్ 1x స్క్వేర్ 1 ఆల్రెడీ రాసాం కదా. 19 స్క్వేర్ కూడా 1 ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ యూనిట్ డిజిట్ 9 కూడా రాసాం. ఓకే, మనకి స్క్వేర్ నెంబర్స్ 1 ఎగ్జిస్ట్ అయ్యేవి యూనిట్ ప్లేస్ లో చూసుకుంటే 9 అండ్ 1. 4 చూస్తే 2 స్క్వేర్ అండ్ 8 స్క్వేర్ 2 అండ్ 8 ఎగ్జిస్ట్ అవుతుంది. 5 చూస్తే ఓన్లీ 5. ఓకే, ఇక్కడ 15 స్క్వేర్ అవుతుంది కానీ యూనిట్ డిజిట్ మనం తీసుకుంటున్నాం. 6 అనేది ఎక్కడెక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, 4x స్క్వేర్ అండ్ 6x స్క్వేర్. 9 చూస్తే 3x స్క్వేర్ అండ్ 7x స్క్వేర్. 7x స్క్వేర్ 49 కదా. 0 అంటే ఓన్లీ యూనిట్ డిజిట్ లో 0 ఉండేటప్పుడే ఎగ్జిస్ట్ అవుతుంది. 0 ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, యూనిట్ డిజిట్ లో 0 ఉండేటప్పుడు. అంటే చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ లో యూనిట్ డిజిట్ లో ఏం వస్తాయి రాసి 1, 4, 9, 5 1, 4, 5, 6, 9, 0 ఇవి కాక ఇంకేవి కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ లో రావు. నెక్స్ట్ వన్, ఏ నెంబర్ యొక్క స్క్వేర్ లో 1 వస్తుందో రాసాం. 1, 9 లో 1 వస్తుంది. 4 రావాలంటే 2 స్క్వేర్ 4 అండ్ 8 స్క్వేర్ 64 వచ్చింది. ఆ విధంగా రాసాం. ఇప్పుడు ఏదైనా నెంబర్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏదైనా నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ 576. ఇందులో 3 స్టెప్స్ తో చాలా ఈజీగా మనం దీని ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ ఈస్ మనము రైట్ టు లెఫ్ట్ 2 నెంబర్స్ ఉండేటట్లు మొత్తం నెంబరే 2 పేర్స్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 6, 4, 8, 2, 9 ఉంటే దీన్ని ఓన్లీ 2 పార్ట్స్ చేయాలి. డివిజన్ మెథడ్ లా 2 నెంబర్స్ అనే పేర్స్ అవసరం లేదు. ఓన్లీ 2 పార్ట్స్ చేస్తే చాలు. ఆ పార్ట్స్ ఎలా చేయాలి? రైట్ టు లెఫ్ట్ 2 నెంబర్స్ ఉండేటట్లు, ఇటు సైడ్ 2 నెంబర్స్ ఉండేటట్లు, ఇటు సైడ్ ఎన్ని నెంబర్స్ ఉన్నా నో ప్రాబ్లం. ఆ విధంగా చేసాం పార్ట్స్. ఈ ఫస్ట్ పార్ట్ లో యూనిట్ డిజిట్ ఏముందో చూసుకోండి. యూనిట్ డిజిట్ ఏముంది? 6 ఉంది కాబట్టి కంపల్సరీ దీన్ని ఒక 2 డిజిట్స్ అనేవి వస్తాయి దీని యొక్క స్క్వేర్ రూట్ లో. యూనిట్ డిజిట్ లో 6 ఉంది కాబట్టి మనకి ఏ నెంబర్స్ రావడానికి పాసిబుల్ ఉంది? 4 or 6. ఇక్కడ మనకి 4 అయినా రావడానికి పాసిబుల్ ఉంది, 6 అయినా రావడానికి పాసిబుల్ ఉంది. ఓకే, ఆ నెంబర్స్ ఏవి వస్తాయో ఒకసారి చూద్దాం. అది తెలియాలంటే ఈ నెంబర్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ 4 వస్తుందా 6 వస్తుందా తెలియాలంటే ఈ నెంబర్ మీద డిపెండ్ అవుతుంది. ఈ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, దట్ ఈస్ సెకండ్ స్టెప్. ఈ నెక్స్ట్ పేరు ఉంది కదా, 5 ఉంది కదా, ఇది ఏ స్క్వేర్ నెంబర్ కన్నా దగ్గరగా ఉందో చూసుకోండి. 5 అనేది 2 స్క్వేర్ వాల్యూ 4, 3 స్క్వేర్ వాల్యూ 9. ఓకే, ఈ 2 స్క్వేర్ కన్నా పెద్దగా ఉంది కదా, 9 అయితే ఎక్కువైపోతుంది కదా, కాబట్టి దీనికన్నా చిన్నదైన స్క్వేర్ నెంబర్ రాసుకోండి. 5 కన్నా చిన్నదైన నెంబర్ 4 కదా, 2 స్క్వేర్ 4 కాబట్టి
ఇక్కడ 2 వస్తుంది. ఓకే 5 ఉంది కదా 3 స్క్వేర్ ఇక్కడ 3 రాయకూడదు ఎందుకంటే 3 స్క్వేర్ 9 5 కన్నా ఎక్కువైపోతుంది కాబట్టి 5 కన్నా తక్కువైన నెంబర్ రాయాలి 2 స్క్వేర్ 4 కదా కాబట్టి ఇక్కడ 2 రాస్తుంది. దట్ ఈస్ సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఇప్పుడు ఈ 2 నెంబర్స్ లో ఏ నెంబర్ అడ్జస్ట్ అవుతుందంటే మనకి ఇక్కడ నెంబర్ ఏమొచ్చింది 2 వచ్చింది. ద నెక్స్ట్ నెంబర్ తో మల్టిప్లై చేయాలి. ద నెక్స్ట్ నెంబర్ ఏంటి 2 నెక్స్ట్ నెంబర్ 3 2 3s ఏమొచ్చింది 6 వచ్చింది. 2 3s 6 ప్రొడక్ట్ చేస్తే అంటే ఇక్కడ వచ్చిన నెంబర్ ని ద నెక్స్ట్ నెంబర్ తో ప్రొడక్ట్ చేస్తే 6 వచ్చింది. ఈ ప్రొడక్ట్ చేసిన తర్వాత ఈ వచ్చిన నెంబర్ మన దగ్గర ఉన్న నెంబర్ కన్నా చిన్నదా పెద్దదా చూసుకోవాలి. సారీ ఇక్కడ 6 వచ్చింది కదా ఇప్పుడు ఈ 6 అనేది మన దగ్గర ఉన్న నెంబర్తో కంపారిజన్ చేయాలి. ఓకే ఈ 6 ని మన దగ్గర ఉన్న నెంబర్తో ఈ నెంబర్తో కంపారిజన్ చేయాలి. ఈ నెంబర్ ఏంటి 5. ఓకే ఈ నెంబర్ ఏంటి 5. ఈ నెంబర్ ఇప్పుడు మనకు వచ్చింది కదా 6 మనకు వచ్చిన నెంబర్ కన్నా చిన్నదిగా ఉందా పెద్దదిగా ఉందో చూసుకోవాలి. చిన్న నెంబర్ కదా మన దగ్గర ఉంది కాబట్టి ఇందులో చిన్న సంఖ్య వేసుకోవాలి. చిన్న సంఖ్య ఏంటి 4. చిన్న సంఖ్య ఏంటి 4. ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్ ఈజ్ రైట్ టు లెఫ్ట్ ఓన్లీ 2 నెంబర్స్ ఉండేటట్లు 2 పార్ట్స్ చేసుకోవాలి. ఇందులో యూనిట్ డిజిట్ ఏముందో చూసుకోవాలి. 6 ఉంది కాబట్టి మనకి 4 అయినా 6 అయినా రావడానికి పాసిబుల్ ఉంది కాబట్టి 4 6 రావాలి. అందులో ఏ నెంబర్ వస్తుందంటే దీన్ని ఈ నెంబర్ మీద డిపెండ్ అవుతాం. ఈ నెంబర్ ఎలా వచ్చింది ఈ పార్ట్ రావాలి. 5 ఉంది కదా 5 ఉంది కాబట్టి 2 స్క్వేర్ వాల్యూ 4 3 స్క్వేర్ వాల్యూ 9 3 స్క్వేర్ ఎక్కువైపోతుంది కాబట్టి 2 స్క్వేర్ 4 అడ్జస్ట్ అవుతుంది కాబట్టి 2 ఇక్కడే వేసుకోండి. ఓకే ఇక్కడ ఉన్న నెంబరు 2 స్క్వేర్ అంటే 4 3 స్క్వేర్ అంటే 9 కదా 9 5 కన్నా ఎక్కువ కదా 4 అనేది 9 5 కన్నా తక్కువ కదా కాబట్టి 2 స్క్వేర్ 4 వచ్చింది కాబట్టి 2 వేసుకోండి. నెక్స్ట్ అండ్ లాస్ట్ స్టెప్ ఇక్కడ 2 వచ్చింది కాబట్టి దానికి నెక్స్ట్ నెంబర్ తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ నెంబర్ ఏంటి 3 2 3s 6. ఇప్పుడు ఈ 6 మన దగ్గర ఉన్న సెకండ్ పార్ట్ ఉంది కదా సెకండ్ పార్ట్ చూసుకోండి. సెకండ్ పార్ట్ అనేది 6 కన్నా చిన్నదా పెద్దదా బిగ్గెస్ట్ గ్రేటెస్ట్ చూసుకోండి. 6 కన్నా స్మాలెస్ట్ కదా బిగ్గెస్ట్ గ్రేటెస్ట్ ఓకే సారీ స్మాలెస్ట్ బిగ్గెస్ట్ చూసుకోండి. మన దగ్గర ఉన్న నెంబర్ స్మాలెస్ట్ బిగ్గెస్ట్ స్మాలెస్ట్ నెంబర్ కదా 6 కన్నా చిన్నది కదా కాబట్టి ఇందులో చిన్న నెంబర్ వేసుకోండి 24. ఓకే వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 841 చూద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 841. ఓకే వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ 2 పార్ట్స్ చేసుకోవాలి. ఓకే 2 పార్ట్స్ చేసుకున్నాం. రైట్ టు లెఫ్ట్ ఓన్లీ 2 నెంబర్స్ ఉండేటట్లు. ఇప్పుడు దీనికి మనకి 2 డిజిట్స్ అనేవి వస్తాయి కాబట్టి ఇందులో యూనిట్ డిజిట్ చూడండి 1 ఉంది. 1 ఉంటే మనకి ఏ నెంబర్స్ రావడానికి పాసిబుల్ ఉంది 1 or 9. ఇందులో ఏ నెంబర్ వస్తుందో మనకు తెలియాలంటే ఈ నెంబర్ మనకు తెలిస్తే తెలుస్తుంది కాబట్టి సెకండ్ స్టెప్ ఈ పేరుకి వెళ్ళాలి. 8 అనేది ఏ స్క్వేర్ నెంబర్ కన్నా తక్కువగా ఏ స్క్వేర్ నెంబర్ దగ్గరగా ఉంది 3 స్క్వేర్ 9 ఎక్కువైపోతుంది కదా కాబట్టి 2 స్క్వేర్ వాల్యూ 4 3 స్క్వేర్ వాల్యూ 9 ఈ రెండు మిడిల్లో ఉంది కాబట్టి అందులో చిన్న నెంబర్ వేసుకోండి. ఓకే కాబట్టి ఇక్కడ 2 వేసుకుంటాం. ఆఫ్టర్ ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో చూడండి. అంటే ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటి ఇక్కడ వచ్చిన నెంబర్కి నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 2 నెక్స్ట్ నెంబర్ ఏంటి 3 2 3s 6 వచ్చింది. ఈ 6ని 8ని కంపారిజన్ చేస్తే మన దగ్గర ఉన్న నెంబర్ అనేది పెద్దది ఉన్నట్లా చిన్నది ఉన్నట్లా 6 కన్నా గ్రేటరా స్మాలరా గ్రేటర్ 6 కన్నా మన దగ్గర ఎక్కువ ఉంది కదా కాబట్టి పెద్ద నెంబర్ అనేది వేసుకుంది. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 849 is 29. ఓకే ఇందులో మనము కొన్ని స్పెషల్ టైప్ ఒకసారి చూద్దాం. స్పెషల్ టైప్ అంటే అంత స్పెషల్గా ఏమి ఉండదు ఒకసారి చేస్తే మనకి అర్థమవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 676 చూద్దాం. వాట్ ఈస్ ద ఇక్కడ మనకి 2 డిజిట్స్ అనేవి వస్తాయి. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఈస్ 2 పార్ట్స్ అనేవి చేసుకుని 2 పార్ట్స్ చేసుకున్నాం. యూనిట్ డిజిట్ 6 ఉంది కాబట్టి
6 వస్తే మనకి 4 ఆర్ 6 అనేది పాసిబుల్ ఉంది. ఇది ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో ఈ నెంబర్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, ఈ పార్ట్కి రావాలి. 6 అనేది ఏ 2 స్క్వేర్ నెంబర్స్ మిడిల్లో ఉంది. 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ వాల్యూ 9. చిన్నది 2 కాబట్టి 2 రాస్తున్నాం. ఆఫ్టర్ ది నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 2 నెక్స్ట్ నెంబర్ ఈజ్ 3. 2 3s 6. ఇది కంపారిజన్ చేసాం అనుకోండి. 6ని 6తో కంపారిజన్ చేస్తే మన దగ్గర ఉన్న నెంబర్ అనేది స్మాలర్ నెంబరా, 6 కన్నా స్మాలర్ నెంబరా, గ్రేటర్ నెంబరా, ఈక్వల్ నెంబర్. ఈక్వల్ నెంబర్ ఉంటే ఏం చేయాలంటే ఈక్వల్ నెంబర్ ఉన్న పెద్ద నెంబరే తీసుకోవాలి. ఓకే, మన దగ్గర పెద్ద నెంబర్ ఉన్న 2 నెంబర్స్ ఈక్వల్ అయినా పెద్ద నెంబరే తీసుకోవాలి. మన దగ్గర ఉన్న నెంబర్ చిన్న నెంబర్ అయితే మాత్రము చిన్న నెంబర్ తీసుకోవాలి. ఓకే, ఈక్వల్ అయినా మనం పెద్ద నెంబరే తీసుకోవాలి. కాబట్టి ఈక్వల్ అయింది కాబట్టి 6 వస్తుంది. 26 square is 676. Very example, square root of 625 చూడండి. 2 పార్ట్స్ చేసాం. ఇందులో 2 డిజిట్స్ వస్తాయి. 40 తో ఫస్ట్ స్టెప్ 5 ఉంది. 5 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ లో మనకి చూడకుండా 5 వస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ నెంబర్ చూడాలి. ఇక్కడ 6 ఉంది కాబట్టి 2 స్క్వేర్ వాల్యూ 4, 3 స్క్వేర్ 9 అయిపోతుంది కాబట్టి 2a వేసుకోండి. ఇక్కడ ఓన్లీ 2 స్టెప్స్ తో తెలియదు. ఓకే, కొంచెం పెద్ద నెంబర్ ఏ విధంగా చేయాలో చూద్దాం. One 10609. What is the square root of 10609? What is the first step? 2 parts చేసుకోవాలి. రైట్ టు లెఫ్ట్ 2 నెంబర్స్ ఉండేటట్లు 2 parts చేసుకోవాలి. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్ లో యూనిట్ డిజిట్ ఏముంది? 9 ఉంది. 9 ఉంది కాబట్టి మనకి ఇక్కడ కంపల్సరీ ఇక్కడ రావడానికి పాసిబుల్ ఏముంది? 9 వస్తే 3 ఆర్ 7, ఈ రెండిట్లో ఏదైనా రావడానికి పాసిబుల్ ఉంది. ఏది వస్తుందో మనకి ఈ సెకండ్ పేరుతో మనకి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి ఫస్ట్ కంప్లీటెడ్, సెకండ్ది ఏం చేయాలి, ఇది చూసుకోవాలి. 106 ఏ 2 స్క్వేర్ నెంబర్స్ మిడిల్లో ఉంది. 10x స్క్వేర్ 100, 11x స్క్వేర్ ఇస్ 121. 11x స్క్వేర్ 121. ఈ 2 నెంబర్స్ మిడిల్లో ఉంది కదా, ఇందులో చిన్న నెంబర్ తీసుకోవాలి. అంటే 10x స్క్వేర్ 10 అనేది తీసుకోవాలి. 10. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టెప్. ఇక్కడ మనకి ఏ నెంబర్ వస్తుందో తెలియాలంటే ఏం చేయాలి, ఏ నెంబర్ వచ్చిందో 10తో ద నెక్స్ట్ నెంబర్ని మల్టిప్లై చేయాలి. 10 × 11 110. 11 10s 110. ఇప్పుడు దీన్ని ఈ నెంబర్ని కంపారిజన్ చేయాలి. మన దగ్గర ఉన్న నెంబర్ స్మాలర్ నెంబరా, గ్రేటర్ నెంబరా? 110 కన్నా స్మాలర్ నెంబరా, గ్రేటర్ నెంబరా? స్మాలర్ నెంబర్. దెన్ ఈ 2 నెంబర్స్లో స్మాలర్ నెంబర్ అనేది వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ చూసాం. దానికన్నా ఈజీగా తక్కువ టైంలో చేసింది డివిజన్ మెథడ్ చూసాం. అంతకన్నా తక్కువ టైంలో చేసిన ఈ షార్ట్ కట్ అనేది చూసాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా స్క్వేర్ రూట్ అనేది మనము చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో మనం చేయొచ్చు. ఇది చాలా కాంపిటేటివ్గా వేస్తున్నారు కాబట్టి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.